కనిపిస్తుంది కదా, ఇదే మోము పిప్పి అంటే. మోములో పురుగు, మోములో పురుగు ఉండడం వల్ల ఈ పురుగు కంకిని కిందంతా తినేయడం వల్ల కంకిలా పాలిపోయినట్టు మారిపి చర్యలు ఏంటంటే, మనం మోము పుప్పుకి పొట్ట దశలో ఉన్నప్పుడే మంచి పురుగు మందు, ఈ లద్దె పురుగుకి కానీ ఏదైనా ఈ పురుగు టైప్ ముందు ఏదన్నా స్ప్రే చేసుకోవడం వల్ల ఈ మోము పిప్పిని తగ్గించుకోవచ్చు. మోము పిప్పిని సరైన టైంలో కానీ తగ్గించుకోకపోతే ఇది పూర్తిగా ఏర్పడి మన పొలం మొత్తం ఈ దిగుబడి తగ్గేదానికి అవకాశం ఉంది. ఈ మోము పిప్పి అనేది మేజర్గా ఎందుకు వస్తుందంటే, ఈ చిలక అనేది పైన ఎగురుతూ ఈ మోము లోపల గుడ్లు ఎగ్స్ పెడతాయి. ఎగ్స్ పెట్టిన తర్వాత ఈ పంట టయానికి వచ్చే టయానికి ఆ ఎగ్స్ పిగిలి ఇందులో నుంచి వచ్చే లార్వా ఈ స్టెమ్ లోని కొస భాగాన్ని తినేసి ఈ మోము పిప్పి ఏర్పడడానికి కారణం అవుతుంది. మనం గుళుకులు 2 సార్లు కానీ వేసుకోవడం వల్ల, లేదా చివరి దశలో మనం మందుని పిచికారీ చేసుకోవడం వల్ల ఈ స్టెమ్ బోర్ అదే మోము పిప్పిని నివారించుకునే అవకాశం ఉంది. నేను కూడా ఈ సంవత్సరం 2-3 మందులు కొట్టాలన్న ఆలోచనతో సరైన టైంలో సరిగ్గా మోము పిప్పికి ముందు వాడలేకపోయాను. దానివల్లే నా పొలంలో ఇలా మోము పిప్పి ఏర్పడింది. ఎక్కువగా ఇలాంటి టైంలో ఇది పొట్ట తీసిన దశ నుంచి చివరి దశ వరకు మనం కొట్టాల్సిన మందులన్నీ ఒక వరుస క్రమంలో చూసుకొని టయానికి కొట్టడం మంచి పద్ధతి. ఇలా టైం కొట్టకపోవడం వల్లే నాకు ఇలా మోము పిప్పి పడిందని నేను అనుకుంటున్నాను. ఈసారి ఇలా టయానికి కొడితే ఏ రైతు అయినా సరే, నెక్స్ట్ మనమైనా సరే, ఇంకొక రైతు అయినా సరే టయానికి కొట్టడం వల్ల ఈ మోము పిప్పిని అరికట్టుకోవచ్చు. ఇదిగో ఈ కాయ చూస్తున్నారు కదా, ఈ కాయలో కనిపిస్తుంది కదా, ఇది స్టెమ్ బోర్ అంటే మోము పిప్పి. మోములో ఇలా కనిపిస్తుంది కదా, ఇలాంటి స్టేజ్ లో ఉన్నప్పుడే మనం కానీ